హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పప్పు రసము అలానే వంకాయ తాలింపు ఎలా చేయాలో చూద్దాము. ఇదైతే సింపుల్గా అలానే ముందుగా కొన్ని ఐటమ్స్ రెడీ చేసి పెట్టుకున్నామంటే ఫాస్ట్గా మనకైతే లంచ్ అయితే ప్రిపేర్ అయిపోతుందండి. ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక 75% గ్లాస్ అంతా కందిపప్పు అయితే వేసుకోవాలి. ఇదైతే నాకు 4 మెంబర్స్కి అండి. అలానే నీట్గా వాష్ చేసుకుని అందులోకి కొంచెం ఆయిల్ వేసామంటే పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది. సో ఇక్కడైతే నేను కొంచెం పసుపు కూడా వేసేసానండి. సో వేసిన తర్వాత మనం ఇక్కడైతే విజిల్ అయితే పెట్టుకోవాలి. కుక్కర్కి ఒక 4 to 5 విజిల్స్ అయితే ఇక్కడ విజిల్ అయితే 4 to 5 అయితే రానివ్వాలండి. వచ్చిన తర్వాత మనమైతే ఈ పప్పుని అయితే స్మూత్గా రుబ్బుకోవాలి. యాక్చువల్గా ఈ పప్పు అనేది మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా సడన్గా రసం కావాలంటే ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ రసానికి కావాల్సిన ఐటమ్స్ 3 టమాటో, అలానే గ్రీన్ మిర్చి, అలానే రెడ్ మిర్చి, కొంచెము కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి కూడా అండి. సో ఇక్కడైతే నేను స్మూత్గా రుబ్బుకొని అయితే పెట్టుకున్నాను. ఇక్కడ మనకు ఎంత కావాలో అంత పప్పు అయితే వేసుకోవచ్చు. రిమైనింగ్ అనేది కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. అలానే కావలసిన పొడి ఎలా ఏమేమి కావాలో చూద్దాము. ఇక్కడ ధనియాల పొడి, అలానే జీలకర్ర, మిరియాల పొడి అండి. ఇవి 3 ఉన్నాయనుకోండి, ఆల్రెడీ చేసుకొని పెట్టుకున్నామంటే రసం అనేది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. సో ఇప్పుడైతే నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ మనకు రసానికి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత పోపు దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, అలానే సాసవులు, కొంచెం అంతా ఉద్దిపప్పు, శనగపప్పు యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనకైతే తిరగవాత అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అలానే కొంచెం ఇంగువ, ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. అంత కొత్తిమీర ఒకటేసారి వేయకండి, కొంచెం వేయండి. అలానే రిమైనింగ్ మళ్ళీ వేయచ్చు. సో ఇప్పుడైతే రెడ్ చిల్లీ, అలానే గ్రీన్ చిల్లీ కూడా అన్నీ వేసుకున్నాను. ఈ చిల్లీస్ అనేవి మీ కారాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు అండి. అలానే ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా అయితే వేసుకోవాలండి. ఇక్కడైతే నేను ఆనియన్ అనేది వేయను. అలానే ఆనియన్ లేకుండా ఇలా ఎప్పుడైనా దేవుని ప్రసాదం చేయాలన్నా ఇలా కూడా చేసుకోవచ్చు అండి. సో ముందుగా నేను యాడ్ చేసుకున్న టమాటాని వేయించుకోవాలి. అలా ఇక్కడ టమాటా అనేది వేగేలోపు మనమైతే చింతపులుసు అయితే రెడీ చేసుకోవాలండి. సో ఇప్పుడు నేనైతే టమాటా అంతా మిక్స్ చేసేసి ఇప్పుడైతే నేను చింతపులుసుని అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఒక చిన్న నిమ్మ సైజంత చింతపులుసు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పులుసు అయితే రెడీ చేసుకున్నానండి. అలానే ఇక్కడైతే మనకు టమాటా మ్యాక్సిమం అనేది ఉడికింది. ఎక్కువ టమాటా అనేది చాలా ఓవర్ స్మూత్ అయిపోకూడదు, మీడియంగా ఉన్నా చాలు. అలానే ఆల్రెడీ పొడులు చూపించాను కదా. సో నేను ధనియాల పిండి, అలానే జీలకర్ర, కొంచెం అంతా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ పొడులన్నీ యాడ్ చేసామంటే మనకు రసం అనేది చాలా బాగుంటుంది. ఇదైతే బెంగళూరులో కొన్ని ఫేమస్ టెంపుల్స్లో కూడా ఆఫ్టర్నూన్ ఫుడ్కి అయితే పెడతారండి. అలానే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపులుసు వేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఉడికించిన తర్వాత ముందుగా పెట్టిన పప్పు అనేది వేయాలి. ఇక్కడ మనకు పప్పు వేసిన తర్వాత ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకోండి. మీకు ఎక్కువ లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను రసంని ఉడకనివ్వాలండి. చూసారా, ఆయిల్ అయితే బయట వచ్చింది. సో ఫైనల్గా మనకైతే రసం అయితే ఉడికిపోయిందండి. కొంచెం మధ్యలో కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే కొంచెం సాల్ట్ కూడా అండి, సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి, రసం అనేది కరెక్ట్గా ఉంటుంది. చూసారా, కొంచెం వాటర్ లాగా, అలానే చాలా టేస్ట్గా ఉంటుందండి. చికెన్లో కూడా ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. అలానే ఇక్కడ వంకాయ తాలింపు ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు నేనైతే 4 వంకాయలు, అలానే ఒక ఆనియన్ తీసుకున్నాను. వంకాయలు కూడా అంతే, ముందుగా వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువసేపు వంకాయలు అనేది ఉంటుంది. అలానే ఇప్పుడు నేను కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను. కొంచెం ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు అండి. ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. ఇది కూడా అంతే, చాలా సింపుల్ అని ఫాస్ట్గా అయిపోయే తాలింపు అనమాట. సో ఇప్పుడైతే నేను ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి పోపు దినుసులు అనేవి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మీరు ఆనియన్ ఎంత కావాలన్నా అంత యాడ్ చేసుకోవచ్చు అండి, ఎన్ని వంకాయలు ఉన్నాయో దాన్ని బట్టి. సో కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేయనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ యాడ్ చేసుకున్నాక ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇవంతా బాగా మగ్గనివ్వాలండి. వాటర్ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వంకాయలకు సరిపడిన ఆయిల్ వేస్తే చాలు, కరెక్ట్గా మగ్గుతాయి. సో మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనిచ్చామంటే ముక్క అనేది, వంకాయ అనేది మెత్తబడుతుంది. మధ్య మధ్యలో అలా కలబెడుతూ ఉన్నామంటే లాస్ట్కి వచ్చిన తర్వాత
కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా అనేది సరిపోతుంది. వాటర్ యాడ్ చేసుకున్నాక కొంచెం సేపు బాయిల్ అవ్వనివ్వాలి. అలానే ఇదైతే కారం పొడి అండి, రాయలసీమలో చాలా ఫేమస్. ఇక్కడైతే శనగగింజలు అలానే కొంచెం అంత కారము, ఉప్పు, తెల్లగడ్డలు వేసి ఇదైతే పొడి చేసుకోవాలండి. ఈ పొడి కూడా అంతే, స్టోర్ చేసుకున్నామంటే ఏ తాలింపు అయినా కూడా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇప్పుడైతే నేను ఈ తాలింపులోకి నేనైతే ఈ పొడిని అయితే యాడ్ చేస్తున్నానండి. వంకాయలు అనేవి కరెక్ట్గా వాటర్ లేకుండా ఇంకాయి. సో ఇందులోకి నేనైతే పొడి అయితే యాడ్ చేస్తున్నాను. పొడి యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కూడా అంతే, ఎంత పొడి కావాలో అంత పొడి వేసుకోవచ్చండి. అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది, చపాతీల్లోకి కూడా తినొచ్చు ఈ కాంబినేషను. సో ఇప్పుడైతే నేను ఒక 4 టేబుల్ స్పూన్ అంతా కారం పొడి అయితే కలిపానండి. ఫైనల్గా వంకాయ తాలింపు అనేది రెడీ అయితే అయింది. ఇప్పుడు ఇక్కడ మీరు కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో అంతా నీట్గా పొడి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసామంటే మనకు వంకాయ అనేది తాలింపు అనేది రెడీ అయిపోతుంది. ఇదైతే వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్నాం అనుకోండి, ఈ రెండు కాంబినేషన్లో చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను వైట్ రైస్ అయితే సర్వ్ చేసుకుంటున్నాను. సో ఇందులోకి నేను పప్పు రసము అలానే వంకాయ తాలింపు అయితే రెడీ అయిపోయింది కాబట్టి నేను ఈ రెండు కాంబినేషన్లో ఫుడ్ అయితే మాకైతే రెడీ అయిందండి. సో చూసారు కదా, మీరు కూడా ఇవి రెండు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఆఫ్టర్నూన్ మ్యాక్సిమం ఇలానే చేసుకుంటామండి. సమ్మర్లో కూడా ఇలాంటి ఫుడ్ చాలా బాగుంటుంది కూడా, ఎక్కువ మసాలాలు లేకుండా. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి.